తెలంగాణలో కొన్నేళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న పేదల నిరీక్షణకు త్వరలో తెరపడనుంది. రాష్ట్రంలో జనవరి 26న కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 6.68 లక్షల కుటుంబాలు నూతన కార్డులకు అర్హమైనవిగా ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. వారి జాబితాను రాష్ట్రంలోని 33 జిల్లాలకు పంపించింది. ఈ నెల 20 నుంచి 24 వరకు 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ బస్తీ సభలు నిర్వహిస్తారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది జాబితా ఖరారవుతుంది. జిల్లా కలెక్టర్ల ద్వారా వచ్చే జాబితాల మేరకు పౌర సరఫరాల శాఖ కార్డులను మంజూరు చేస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, జనవరి 26 నుంచి కూడా కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా చర్యలు కూడా ప్రారంభించింది రాష్ట్ర సర్కార్. అయితే తెలంగాణలోని కొన్ని ఏళ్లుగా కూడా రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. మనం చూస్తుంటే ఇటు గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపించింది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేస్తామని కూడా చెప్పారు. మరి దానికి అనుగుణంగానే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ప్రజాపాలనలో భాగంగా కూడా అర్హులైన కుటుంబాల నుంచి కూడా దరఖాస్తు కూడా తీసుకున్నారు. దాదాపు 10 లక్షల పైగా దరఖాస్తులు కూడా వచ్చాయి ప్రజాపాలలో. మరి ప్రజెంట్ మాత్రం మొన్న నిర్వహించినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేసేది కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో దాదాపు 6,60,000 కుటుంబాలకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని కూడా నిర్ణయించిన ఈ నేపథ్యంలోనే ఈ నెల 20 నుంచి 24 వరకు కూడా గ్రామ సభలు, బస్తీ సభలు కూడా నిర్వహించి అభ్యంతరాలు స్వీకరించి తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతకాలతో కూడా ఈ కార్డులు కూడా ఇష్యూ చేయనున్నారు. మరి గత కొన్నేళ్లు కూడా తెల్ల రేషన్ కార్డు కోసం కూడా చాలా మంది పేదలు కూడా ఎదురు చూస్తున్నారు. మరి రాష్ట్రంలో జనవరి 26 నుంచి కూడా కొత్త రేషన్ కార్డు కూడా ప్రక్రియ ప్రారంభిస్తామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా 6,68,000 కుటుంబాలకు నూతన కార్డులు అర్హులైనగా ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. మరి వారి జాబితాను కూడా రాష్ట్రంలోని 33 జిల్లాలు కూడా పంపించింది. మరి ఈ నెల 20 నుంచి 24 వరకు కూడా 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ బస్తీ సభలు నిర్వహిస్తారు. కాబట్టి మరి ఆయన అభ్యంతరాలు ఉంటే మాత్రం స్వీకరించి తర్వాత తుది జాబితాను కూడా ఖరారు చేసే అవకాశం ఉంటుంది. మరి జిల్లా కలెక్టర్ ద్వారా వచ్చే జాబితాల మేరకు పౌర సరఫరా శాఖ కూడా ఈ కార్డులు కూడా మంజూరు చేయనుంది. అయితే ఇప్పటికే మనం చూసుకుంటే మాత్రం అన్ని పథకాలకు కూడా రేషన్ కార్డు అనేది కూడా చాలా ప్రామాణికంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు ఆరోగ్యశ్రీ గానీ, 200 ఉచిత విద్యుత్ గానీ, అదేవిధంగా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ గానీ అన్ని పథకాలకు అంటే ఇటు కేంద్రం పథకాలకు కూడా మన రేషన్ కార్డే ప్రామాణికం కానుంది. కాబట్టి ఈ నేపథ్యంలో రేషన్ కార్డు కోసం కూడా చాలా బాగా డిమాండ్ ఏర్పడని చెప్పుకోవచ్చు. మరి గతంలో మాత్రం ఆన్లైన్ లో రేషన్ కార్డు కోసం దరఖాస్తు తీసుకునేవారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఆఫ్లైన్ లోనే దీనికి సంబంధించి కూడా దరఖాస్తు తీసుకున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తా ఉంది. మరి గతంలో అంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి ప్రజాపాలనలోనే దాదాపు 10 లక్షల పైగా కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తులు వచ్చాయి. మరి ప్రజెంట్ అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏమో 6,68,000 మాత్రమే సమగ్ర కుటుంబ సర్వేలో దరఖాస్తులు వచ్చాయని చెప్తున్నారు. మరి దీనిలో కొంతవరకు హెచ్చు తగ్గుదలు ఉన్నాయి. కాబట్టి మరి కొంతమందికి మరి కోత విధిస్తారా అనేపై కూడా చర్చ కూడా కొనసాగుతుంది. మరి దీనిపై కూడా ఇంకా సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు కూడా ఇష్యూ చేస్తామని కూడా స్పష్టం చేశారు. మరి ఇక్కడ ప్రజెంట్ అయితే మాత్రం 6,68,309 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డు అర్హులైనగా ప్రాథమికంగా గుర్తించారు. కాబట్టి మరి కుటుంబాల్లో దాదాపు 11,65,052 మంది పేర్లు కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మరి వీటిని గ్రామ సభల్లో వార్డులో కూడా పెడతారు. పెట్టిన తర్వాత అభ్యర్థులు కూడా స్వీకరిస్తారు. స్వీకరించిన తర్వాత ఈ కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఇష్యూ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి దీనిపై కొంతవరకు అయితే చర్చ అయితే కొనసాగుతుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం దాదాపు ఇంకా 4 లక్షలు సంబంధించి తేడా వస్తుంది. కాబట్టి మరి హెచ్చు తగ్గాలకు సంబంధించి కూడా అందరికి ఇస్తారా, మరి కొందరికి ఇచ్చి మరికొందరికి కోత పెడతారా అనేపై కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి మరి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డ్స్ ఇస్తామని చెప్తున్నారు. కానీ మరి ఎంత మందికి ఇస్తారు, ఏ రకంగా ఇస్తారనిపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఆఫ్లైన్ లో తీసుకుంటే మాత్రం కొందరికి మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఆన్లైన్ లో మాత్రం అందరూ కూడా అప్లికేషన్ చేసుకుంటారు. కాబట్టి మరి దీనిలో అర్హులను ఏ రకంగా గుర్తించాలి, ఏ ప్రామాణికంగా తీసుకోవాలన్నపై కూడా
ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి వీటన్నిటిపై కూడా త్వరలోనే గ్రామ సభలు నిర్వహించి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత రేషన్ కార్డు కొత్త జాబితాను కూడా రూపొందించున్నారు. ఇక మరోవైపు ఇప్పటి వరకైతే రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా 83,285 దరఖాస్తులు వచ్చాయి హైదరాబాద్ లో. ఇక వనపర్తి జిల్లాలో అత్యల్పంగా 6,647 కుటుంబాల కొత్త రేషన్ కార్డు కోసం వచ్చినట్లుగా తెలుస్తా ఉంది. మరి ఇతర జిల్లాల్లో కూడా అంటే ఉమ్మడి 10 జిల్లాల్లో కూడా ఎక్కువ కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తులు వచ్చాయి. అటు ప్రజాపాలన దరఖాస్తులు ప్రామాణికంగా తీసుకోవాలని కూడా ఇప్పటికే ఇటు కొన్ని కుటుంబాలు అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకంటే ప్రజాపాలనలోనే ఇప్పటికే పలుమార్లు కొత్త రేషన్ కార్డు కోసం కూడా అందులోనే దరఖాస్తు పెట్టుకున్నారు. ఇటు 6 గ్యారెంటీలతో పాటు దీనికి సంబంధించి కూడా మరి ప్రజెంట్ మాత్రం సమగ్ర కుటుంబ సర్వే ద్వారానే ఈ యొక్క రేషన్ కార్డ్స్ ఇష్యూ చేస్తామని చెప్పారు. కాబట్టి మరి సర్వే జరిగినప్పుడు కొంతమంది సిటీలో ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఊళ్ళలో ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మరి అందులో డాటా కరెక్ట్ ఉందా లేదా అనేపై కూడా ఇంకా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఈ నెల 26 నుంచి కూడా ఇటు 4 పథకాలు కూడా ఇంప్లిమెంటేషన్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కాబట్టి మరి దానిలో భాగంగా రేషన్ కార్డు ఇష్యూ చేస్తామని కూడా చెప్పారు. కాబట్టి మరి ఇంకా రేషన్ కార్డు సంబంధించి కూడా ఈ నెల 20 నుంచి 24 వరకు కూడా అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది జాబితాను కూడా వెళ్లివేసే అవకాశం ఉంది. కాబట్టి మరి దాదాపు 10 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డ్స్ కోసం ఇష్యూ చేస్తున్న వారు కోసం కూడా ఎదురు చూస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే కొత్తగా పెళ్లైన వారు ఉన్నారు, విడిగా కాపురం పెడుతున్న వారు కూడా చాలా మంది కూడా ప్రభుత్వ పథకాలకు అర్హులైనప్పటికీ కూడా వారు ఎవరికి కూడా రేషన్ కార్డు లేకపోతే చాలా మందికి ఇటు 200 లోపు ఉచిత విద్యుత్ కానీ, అదేవిధంగా ఇటు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కానీ రావడం లేదు. కాబట్టి మరి ఇతర పథకాలు అంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వ పథకాలు ఇంప్లిమెంటేషన్ చేయాలని కూడా రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో రేషన్ కార్డ్ కంపల్సరీ పొందాలని కూడా చాలా మంది కూడా భావిస్తున్నారు. మరి అది డిమాండ్ కూడా పెరిగిన నేపథ్యంలో మరి ఎంతమందికి ఇస్తారన్నప్పుడు కూడా ప్రజెంట్ అయితే చర్చ అయితే కొనసాగుతుంది. మరి కొంతమందికి కోత ఇస్తే మాత్రం మరి మిగతా వాళ్ళ పరిస్థితి దానిపై కూడా చర్చ కొనసాగుతుంది. కాబట్టి మరి దీనిపై మరోసారి ప్రభుత్వం సమాలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డు ఇష్యూ కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుందో చెప్పుకోవచ్చు. సతీష్, అంటే 100% సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించామని అధికారులు చెప్తున్నారు. కానీ హైదరాబాద్ లాంటి కొన్ని బస్తీల్లో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించలేదు. మరి వారి పరిస్థితి ఏంటి? వారికి ఏ ప్రాతిపదికగా అర్హులుగా గుర్తిస్తారు? ఎస్, హైదరాబాద్ వ్యాప్తంగా ఇప్పటి వరకైతే మాత్రం దాదాపు 60% వరకు మాత్రమే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పూర్తయింది. ఎందుకంటే కొందరి డీటెయిల్స్ ఇంకా తీసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా ఏ రకంగా ఐడెంటిఫై చేస్తారు కొత్త రేషన్ కార్డు కోసం ఇష్యూ కోసం? ఎందుకంటే సిటీలో కూడా చాలా మంది నిరుపేదలు ఉన్నారు, కొంతమంది పొట్టపూస కోసం కూడా చాలా మంది ఉపాధి నిమిత్తం సిటీ కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. కాబట్టి మరి వాళ్ళ పరిస్థితిపై కూడా ఇక ఆలోచించాల్సి వస్తుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు కోసం ఆఫ్లైన్ లో తీసుకుంటుంది. మరి ఆన్లైన్ లో తీసుకుంటే మాత్రం అందరికి అవకాశం దక్కుతుంది. మరి ఆన్లైన్ లో తీసుకుంటేనే ఎక్కువగా లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి దీనిపై ప్రభుత్వం మరోసారి పునరాలోచించాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా కొత్త రేషన్ కార్డు కోసం ఇటు సిటీ వ్యాప్తంగా కానీ రూరల్ గానీ ఎక్కువగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంటుంది. మరి దీనిలో లబ్ధిదారుల ఎంపిక అనేది కూడా కొంతవరకు ప్రభుత్వానికి కొంత తలనొప్పిగా మారని చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో మరి దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఇంకా గైడ్ లైన్స్ కూడా రావాల్సిన అవసరం ఉంది. మరి గతంలో మాత్రం బిలో పోవట్లేదు. ఎవరైతే దారిద్ర్యకు దిగుని ఉంటారో, అదేవిధంగా 2 లక్షల లోపు ఆదాయం ఉంటుందో వాళ్ళకు మాత్రమే కొత్త రేషన్ కార్డు కోసం ఇష్యూ చేసేవారు. కానీ మరి ప్రజెంట్ సిచ్యువేషన్ లో మాత్రం కొంతవరకు ఆదాయం మెరుగుపడినప్పటికీ ఇంకా దీనికి సంబంధించి కూడా పూర్తి గైడ్ లైన్ రిలీజ్ చేయాలి. మరి ఈ నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరు కూడా అర్హులైనందరికీ కూడా కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేయాలని కూడా ప్రభుత్వం కూడా భావించాల్సిన అవసరం ఉంది. మరి దీనిపై కూడా మరి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటూ చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం కొంతవరకు కోత విధించే అవకాశం అయితే ఉంది. మరి తూతూ మంత్రంగానే కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేస్తారా, లేకపోతే అందరికీ అర్హులైన వారికి ఇస్తారా అనేపై కూడా ఇక చర్చా దశలో కూడా. కాబట్టి మరి ఈ యొక్క 1 వీక్ లో మాత్రం దీనికి సంబంధించి కూడా అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత మరి కొత్తగా మరి ఆఫ్లైన్ లో తీసుకోవాలా, ఆన్లైన్ లో తీసుకోవాలపై కూడా ఇంకా కొంతవరకు కన్ఫ్యూజ్ జరుగుతుంది గవర్నమెంట్ లో. కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఇటు సివిల్ సప్లై శాఖ మంత్రి గారి సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి దీనిపై కూడా ఇక కొంతవరకు చర్చ అయితే కొనసాగుతుంది. మరి కొత్త రేషన్ కార్డు ఇష్యూలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా అర్హులైనకి కూడా కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ అయితే వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సందీప్, రైట్, థ్యాంక్ యూ సతీష్.